హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. చూసారా, గార్డెన్ చూపిస్తాను రండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది జామ చెట్టు. ఈ జామ చెట్టు అయితే మేము ఆర్గానిక్గానే పండించామండి. ఇది మా బాబు కన్సీవ్ అయినప్పుడు వేసాము. ఇప్పుడు మా బాబుకి 5 ఇయర్స్, ఈ జామ చెట్టుకి కూడా 5 ఇయర్సే. చూసారా ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. దీని పళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా పెద్దదిగా అయ్యింది. జామకాయలు కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యింది. సో జామపళ్ళు కూడా ఈ టైంలో వచ్చే జామపళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఫ్లవర్స్, మందారం చెట్టు, కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చెట్టుకి అయితే ఏదో తెగులు వచ్చినట్టు ఉందండి, సరిగ్గా పుయ్యట్లేదు. ఇంకా చూసారా ఫ్లవర్స్ అవన్నీ వైట్ కలర్ ఫ్లవర్స్, మందార చెట్టు అండి. అంటే ఇక్కడ రెడ్, వైట్ 3-4 రకాల మందార చెట్లు ఉన్నాయి. చూసారు కదా, మామిడి చెట్టు చూసారా పెద్దది అయిపోతుంది. ఇదిగోండి వైట్ ఫ్లవర్. ఇలా 3-4 రకాల మందారాలు ఉంటాయండి. మామిడి చెట్టు కూడా పెద్దది అయిపోతుంది. ఇక చూస్తే మాకు దానిమ్మ చెట్టు ఉందండి. మీకు దానిమ్మ పళ్ళు కూడా చూపిస్తాను. ఇప్పుడు కోసాను ఆల్రెడీగా. ఇదిగోండి దానిమ్మ చెట్టుకి అయితే చాలామంది ఇంట్లో పెరిగే వాటికి దానిమ్మ పళ్ళు కాయమనుకుంటారు, కానీ మాకైతే ఇక్కడ ఒక 4-5 పళ్ళు దొరికాయి. నేను అవి కూడా చూపిస్తాను. జామ పళ్ళును దానిమ్మ పళ్ళు కోసామండి. ఈరోజు నేచురల్గా ఆర్గానిక్గా వచ్చినందుకు 3 దానిమ్మ పళ్ళు, 2 జాంకాయలు దొరికాయి. చూసారా ఫ్రెండ్స్, ఆర్గానిక్గా పండిన ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకుందాం రండి. గెట్ రెడీ ఫర్ జ్యూస్. థ్యాంక్ యూ.